తర్వాత నేను రంగభూమి వెళ్ళినప్పుడు స్టేజ్ షో చూశాను, బాగ్ కొడుకా బాగ్. ఆ టీమే మన అమర్ అండ్ అమర్ ఫ్రెండ్స్ వాళ్ళ అక్కడ సెలెక్ట్ అయ్యారు. అండ్ నా ఫేవరెట్ రెండు కోతులు, రామ్ పటాస్ అండ్ జయకృష్ణ. మీరు ఈ సినిమా చూశాక డెఫినెట్గా వాళ్ళ కోతులు ఇస్తారు. యా, వీళ్ళందరి ఫుడ్ దొబ్బు తినడానికి ఒక పర్సన్ కావాలి. ఎవరా పర్సన్ అంటే మన ఫనీ బ్రో. యా, డెఫినెట్గా ఒకటి చెప్పగలను, ఆఫ్ మైక్ ఆన్ మైక్ ఈజ్ డెఫినెట్లీ బకాసురా. యా, థ్యాంక్ యూ ఫనీ. ఫనీ మంచి ఆర్టిస్టు, మంచి డైలాగులు చెప్తాడు. బట్ నా సినిమాలో ఒకటే డైలాగ్, ఆకలి. ఇది ఒకటే ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ. యా, ఇలా ఒకటిగా సెట్ అవుతూ ఉన్నప్పుడు దీన్ని చూపించడానికి ఒక బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ పెట్టడానికి ఒక డిఓపి కావాలి. బాలసరస్వతి గారు. బాలసరస్వతి గారు నేను ఎప్పుడైతే కథ రాసుకున్నానో అప్పటి నుంచి నాతో ట్రావెల్లో ఉన్నారు. మేమిద్దరం డిస్కస్ చేసేవాళ్ళం ఇక్కడ నుంచి. అంటే అసలు మేము ఆర్టిస్టులు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు, కానీ కథను ఇలా తీద్దాం అని డిస్కస్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రో. డెఫినెట్గా యూ ఆల్సో బికమ్ ఏ వెరీ గుడ్ డిఓపి. బికాజ్ మార్నింగ్ మా ఇద్దరి జర్నీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ప్యాకప్ అయినాక గ్రేస్ పీరియడ్ హాఫ్ అన్ అవర్ వరకు కూడా మేము రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. ఈజ్ ఏ సచ్ ఏ ఎనర్జికల్. తర్వాత ఇంత కష్టపడి ఇంత సినిమా తీశాక ఎనీ సినిమాకు ఫస్ట్ ఆడియన్స్ మార్తాండకే గారు, ఎందుకంటే ఎడిటరే ఉంటారు. ఆయన సీనియారిటీ చాలామంది డెబ్యూ డైరెక్టర్స్కి లైఫ్ ఇచ్చింది. డెఫినెట్గా సార్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మీరు మా అన్నయ్యకి చెప్పిన మాట డైరెక్టర్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని. ఆ ఫ్రీ హ్యాండ్ వల్లనే నేను కొంచెం బడ్జెట్ పెరిగిన మంచి సినిమానే తీసుకున్నాను. అది ఆ క్రెడిట్ ఏదైనా అంటే సార్కే, నాకు కాదు. ఆ బడ్జెట్ ఏమైనా